ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులైనటువంటి విశ్వాసులందరికీ, వీక్షించుచున్న ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అది దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఆయనను కీర్తించుడి, అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. అవును, దినము కూడా మనము దేవాతి దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి మరి ఇతరులతోనూ, కుటుంబములలోనూ, అవిశ్వాసు వేషధారులతోనూ, వెలుపటి జనులతోనూ ఆయన చేసిన అద్భుతమైన కార్యములను గూర్చి మరి అట్టి కార్యములకు మనము సాక్షులమై ఉండగా వాటిని ప్రతి ఒక్కరితో కూడా మనం సంభాషించవలసిన అవసరం ఉంది. అందుకే ఆయన నామమును, దేవుని యొక్క ఘననామమును కీర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు తెలియజేస్తాడు. దినము కూడా ఆయన నామమును కీర్తించాలి. ఆయన చేసిన అద్భుతమైన కార్యములను ఇతరులతో పంచుకోవాలి. ఇట్టి ఘనత కలిగినటువంటి కార్యములు మన పక్షముగా కూడా జరగాలి. మనము ఆ రీతిగా దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటే ఇప్పుడు మనము తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు అందరము కూడా ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రేమకు పాత్రుడు అయిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ఇదిగోనైనా వీక్షించుతున్న జనులలోను, ఇటు మాలోను పరిపూర్ణముగా నీవు ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఆ రీతిగా మేము మీ యొక్క నీతి అనుదక్షిణ హస్తమ క్రింద నడవడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, అయ్యా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.